రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి మెట్రో రైల్వే స్టేషన్ దగ్గర నవంబర్ 10వ తారీఖున జరిగినటువంటి పేలుడు ప్యానిక్లో ఆందోళనకు గురై భయాందోళనలతో జరిపినటువంటి ఆత్మాహుతి పేలుడుగా ప్రాథమికమైనటువంటి అంచనాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ దాడికి పాల్పడ్డటువంటి డాక్టర్ ఉమర్ నబీ, ఇతను కూడా కాశ్మీర్కి చెందినటువంటి వాడు. కాశ్మీర్ నుంచి వచ్చి ఫరీదాబాద్ అంటే ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోనే ఢిల్లీని ఆనుకుని ఉన్నటువంటి ఫరీదాబాద్లోని అల్ ఫలా ఆసుపత్రిలో పనిచేసేటటువంటి ఈ డాక్టర్ గారు తన మిత్రులందరూ పట్టుబడేసరికి నెమ్మదిగా తమ స్థావరాలన్నీ బయటపడేటప్పటికీ తమ దగ్గర ఉన్నటువంటి మందుగుండు సామగ్రి ఆనుపానులన్నీ కూడాను భద్రతా దళాలకి చిక్కేటప్పటికీ కంగారులో అయోమయంలో ఈయన పారిపోయే ప్రయత్నం చేసి లాల్ ఖిలా మెట్రో స్టేషన్ ఏదైతే ఉందో ఆ స్టేషన్ పార్కింగ్లో దాదాపు 3 గంటలు గడిపాడు. ఏం చేయాలన్నటువంటి విషయంలో 3 గంటలు గడిపిన తర్వాత బయటకు వచ్చి వెళ్తుండగా ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడులో అతను తునాతునకలై ఉంటాడు. ఖచ్చితంగా DNA టెస్ట్ల ద్వారా మాత్రమే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వీలవుతుంది. అయితే వివిధ టోల్ ప్లాజాల దగ్గర మిగతా CCTV ఫుటేజ్ ప్రకారము ఉమర్ నబీ ఒక్కడే ఆ కారులో ఉన్నట్టుగా ఇప్పుడు బయటకు వస్తుంది. అతని ఫోటో, అతని మిగతా వివరాలు ఇవన్నీ కూడాను బయటకు వస్తున్నాయి. మొత్తం మీద తమ కుట్ర భగ్నమైపోతుందన్నటువంటి భయంలో, ఆందోళనలో, కంగారులో ఈ దాడికి పాల్పడి ఉంటాడు. నిజానికి ఇంతకన్నా పెద్ద దాడి ఏదో చెయ్యాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. లేకపోతే 2900 కిలోల అమోనియం నైట్రేట్ని జమ చేసి ఉంచటం అనేది ఇది నిజంగా ఆందోళన కలిగించేటటువంటి విషయము. అంత పెద్ద మొత్తంలో అమోనియం నైట్రేట్, ముఖ్యంగా పేలుడు పదార్థం, అది ఎరువుల్లో వాడతారు. కానీ ఇది నిజానికి దీంతో పాటు ఫ్యూయల్ ఆయిల్ని గనక 94:6 రేషియోలో, అంటే 94 పాళ్ళు అమోనియం నైట్రేట్, 6 పాళ్ళు ఫ్యూయల్ ఆయిల్ని గనక కలిపినట్లయితే అది పేలుడు పదార్థంగా మారుతుంది. చాలా భయంకరమైనటువంటి శబ్దంతో మొత్తం చెల్లాచెదరై దాడి జరుగుతుంది. కాబట్టి దీనినంతా ప్లాన్ చేసి ఇదంతా 2 ఇళ్లలో స్టోర్ చేశారు. ఒక ఇంట్లో 320 కిలోలు దొరికాయి, మరొక చోట దాదాపు 2500 చిల్లర కిలోలు దొరికాయి. ఇదంతా బయటపడేటప్పటికీ కంగారులో అతను ఈ దాడికి పాల్పడి ఉంటాడు. నిజంగా ఇది పట్టుబడకపోయి ఉంటే 3000 కిలోల అమోనియం నైట్రేట్తో దేశమంతా ఎంత విధ్వంసం సృష్టించేవాళ్ళో ఒక్కసారి ఊహించుకోవచ్చు. అయితే ఈ మొత్తము కుట్ర ఎలా బయటపడింది? చాలా ఆసక్తికరమైనటువంటి విషయం ఒక చిన్న సంఘటన ద్వారా బయటపడింది. అక్టోబర్ నెలలో శ్రీనగర్లో ఉన్నటువంటి నౌగాం ప్రాంతంలో డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాథర్ అనేటటువంటి డాక్టర్ ఉన్నాడు. ఆయన అనంతనాగ్లో GMC గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో పనిచేస్తూ ఉన్నారు. ఆయన జైషే మొహమ్మద్కి అనుకూలమైనటువంటి పోస్టర్లు అతికిస్తూ దొరికాడు. ఆయన పోస్టర్లు అతికించడం, ఆ పోస్టర్లను భద్రతా దళాలు గుర్తించాయి. తర్వాత CCTV ఫుటేజ్ ద్వారా ఎవరు అంటించారో చూశారు. అప్పటి నుంచి ఆదిల్ అహ్మద్ రాథర్ ఎవరైతే ఉన్నారో డాక్టర్, ఆయనని ట్రాక్ చేస్తూ వచ్చారు. ఆయన అల్ ఫలా యూనివర్సిటీలో డాక్టర్గా పనిచేస్తున్నటువంటి విషయాన్ని గమనించారు. గమనించిన తర్వాత ఆయన శ్రీనగర్లో ఒక టోల్ ప్లాజా దగ్గర, ఆయన కశ్మీర్ లోయలో ఒక టోల్ ప్లాజా దగ్గర, కుల్గాంలో ఒక టోల్ ప్లాజా దగ్గర ఆయనని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి లాకర్లో, హాస్పిటల్ లాకర్లో AK-47 దొరికింది. అంటే మొట్టమొదట అనుమానం వచ్చింది పోస్టర్ నుంచి డాక్టర్ ఆదిల్ నుంచి AK-47 నుంచి ఆయనను ప్రశ్నించగా ఆయన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ పేరు చెప్పారు. పుల్వామాకి చెందినటువంటి ఈ డాక్టర్ కూడా అల్ ఫలా యూనివర్సిటీలోనే డాక్టర్గా పనిచేస్తున్నాడు. బోధకుడు, టీచర్ కూడాను, టీచింగ్ డాక్టర్ ఆయన పనిచేస్తున్నాడు. ఆయన మొత్తము ఈ
కూటమి మొత్తానికి, ఈ దుష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో ఉగ్రవాద కూటమికి అతను ప్రధాన నాయకుడు అన్నటువంటి విషయం బయటపడింది. ఆ తరువాత పోలీసులు ఏకంగా దర్యాప్తు కొనసాగించటము. ఫరీదాబాద్ ఎక్కడైతే ఈ యూనివర్సిటీ ఉందో ఇది ఢిల్లీకి చాలా దగ్గర ఉంది. అక్కడ ఉన్నటువంటి సెక్టర్ 56లో సోదాలు నిర్వహిస్తే 2-3 ఇళ్ళు, ఆ 2-3 ఇళ్లలో ఈ దాదాపు 3,000 కిలోలు అంటే 2,900 చిల్లర కిలోల పేలుడు పదార్థాలు దొరికాయి. గన్స్ దొరికినాయి, టైమర్స్ దొరికాయి. ఇవన్నీ దొరికేటప్పటికీ నెమ్మదిగా ఒకళ్ళు వీళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. సో దానిలోనే డాక్టర్ షాహీన్ షహీద్ అనేటటువంటి లక్నోకి చెందినటువంటి మహిళా డాక్టర్ని కూడా అరెస్ట్ చేశారు. ఈ మహిళా డాక్టర్ వాస్తవానికి ఈ అమోనియం నైట్రేట్ యొక్క నిల్వ చేయడంలో, తీసుకుని రావడంలో ఈమెది చాలా కీలకమైనటువంటి పాత్ర. ఈమె జైషే మొహమ్మద్ యొక్క మహిళల యూనిట్కి నాయకురాలు. ఈమెను డైరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నటువంటి మహిళ పేరు సాదియా అజహర్. ఈ సాదియా అజహర్ పాకిస్తాన్కి చెందినటువంటి మహిళ. ఈ సాదియా అజహర్ మౌలానా మసూద్ అజహర్ జైషే మొహమ్మద్ నాయకుని యొక్క సోదరి. ఆ తర్వాత ఈ డాక్టర్లందరినీ కూడాను, డాక్టర్లు ఒక్కరోజులో హఠాత్తుగా మతోన్మాదము లేకపోతే ఉగ్రవాదం వైపు రారు. దీనికి కొన్ని ఏళ్ల పాటు వాళ్ళని ఇండాక్ట్రినేట్, వాళ్ళని నూరిపోయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఒక సుదీర్ఘ ప్రక్రియ తరువాతనే ఉగ్రవాదం వైపు అడుగులు వేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్లను ఈ రాడికలైజేషన్ వైపు, ఉగ్రవాదం వైపు, జైష్ వైపు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని వెతికితే షోపియాన్, జమ్మూ కాశ్మీర్లోని దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి షోపియాన్కి చెందినటువంటి మౌలానా ఇర్ఫాద్ అహ్మద్ దొరికాడు. ఆయనని పట్టుకున్నారు. తర్వాత ఈ మొత్తము నెట్వర్క్లో భాగమైనటువంటి ఆరిఫ్ నిసార్, యాసిర్ ఉల్ అష్రఫ్, అదేవిధంగా మక్సూద్ అహ్మద్ దార్, జమీర్ అహ్మద్ అహంగర్, వీళ్ళందరూ కూడా దొరికారు. వీళ్ళందరూ కూడా కశ్మీర్కి చెందినటువంటి వాళ్ళు. అంటే కశ్మీర్లో ఏదో మామూలు పరిస్థితి ఉందని మనం ఏదైతే భావిస్తున్నామో అది వాస్తవం కాదు. గతంలో కూడా కొన్ని వీడియోల్లో చెప్పాను, పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉంది కాబట్టి వీళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. పరిస్థితి ఏమాత్రము బలహీనమైనటువంటి వ్యవస్థ వచ్చినా కూడా వీళ్ళు మళ్ళీ యాక్షన్కు పాల్పడేటటువంటి వ్యవస్థ ఉంది. డాక్టర్ల స్థాయిలో ఇండాక్ట్రినేట్ అయ్యి మతమౌఢ్యం వైపు వెళ్తున్నారు. ఇప్పుడు ఈ ఉమర్ నబీ తండ్రి అయినటువంటి నబీ భట్ కావచ్చును, తల్లి షమీమా బాను వీళ్ళని ప్రశ్నిస్తున్నారు. నబీ భట్ని కూడాను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 56 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫరీదాబాద్లో వీళ్ళకి ఇళ్లను వెతికి పెట్టినటువంటి వ్యక్తి హర్యానాకు చెందినటువంటి మేవాట్ ప్రాంతం, అంటే నూహ్ జిల్లా ఏదైతే ఉందో ఆ మేవాట్ ప్రాంతానికి చెందినటువంటి హఫీజ్ మహమ్మద్ ఇష్తియాక్. కాబట్టి లింకులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎక్కడ జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా, ఎక్కడ షోపియాన్, ఎక్కడ నుంచి సహారన్పూర్, లక్నో, ఫరీదాబాద్, ఢిల్లీ, అదేవిధంగా వీళ్ళు మొత్తం అందరికీ కూడాను హర్యానాకి చెందినటువంటి మేవాట్కి చెందిన ఒక మౌలానా ఇళ్లను సమకూర్చటము, ఈ మొత్తము చూస్తే చాలా పెద్ద కుట్రని భగ్నం చేయడంలో మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, మన భద్రతా దళాలు కానీ, మన జాతీయ దర్యాప్తు బృందం కానీ విజయం సాధించారని చెప్పాలి. ఈ మొత్తము కుట్రని భగ్నం చేసింది డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్ అంటించినటువంటి పోస్టర్లు. జైషే మొహమ్మద్కి అనుకూలంగా భారతదేశపు సైన్యానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటించిన పోస్టర్లు. దానిని గమనించినటువంటి భద్రతా దళాలు నెమ్మదిగా ఆదిల్ నుంచి అలా ఒక్కొక్కళ్ళని చుట్టబెట్టుకుంటూ వస్తే ఈ మొత్తము 3,000 కిలోల పేలుడు పదార్థాల గుట్టని వాళ్ళు ఏర్పాటు చేసినది బయటపడింది. ఈ బయటపడి అందరూ అరెస్ట్ అవుతున్నారన్నటువంటి కంగారులో డాక్టర్ ఉమర్ నబీ పారిపోయి, పేలుడు పదార్థాలతో సహా పారిపోయి పార్కింగ్ లాట్లో 3 గంటల పాటు తలదాచుకున్నాడు, మెట్రో పార్కింగ్ లాట్లో. ఆ తరువాత అతను బయటకు వస్తుండగా ఈ పేలుడు జరిగింది. ఇప్పుడు ప్రాథమికంగా బయటకు వస్తున్నటువంటివి, దీనిలో ఇంకా ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు, దీని వెనక ఉన్నటువంటి వాళ్ళు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నెట్వర్క్, ఇవన్నీ కూడాను బయటపడవలసి ఉంది. ఇవన్నీ కూడాను బయటకు తీసేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద ఒక పెద్ద కుట్రను భారత భద్రతా దళాలు, మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఛేదించగలిగాయి. ఆ ఛేదించిన కంగారులోనే ఈ మెట్రో దగ్గర జరిగినటువంటి పేలుడు జరిగింది. ఇది అర్థం చేసుకోవాలి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.